ఏకం ప్రీ స్కూల్. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫస్ట్ స్టెప్స్ కి లేకపోతే వాళ్ళ ఎర్లీ లెర్నింగ్ కి ఈ స్కూల్ అనేది నిజంగా ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటుంది, అసలు ఈ స్కూల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్కూల్ స్టైల్ అండ్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుందాము. ఇది ఒక సేఫ్ అండ్ హోమ్లీ వైబ్స్ ఇచ్చే స్కూల్ అన్నమాట. చిన్న కిడ్స్ లైక్ టాడ్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటికి వస్తారు కాబట్టి ఆ ఏజ్ లో వాళ్ళకి ఏ మాత్రము ఒక ఫియర్ అనేది రాకుండా మంచిగా ఇంట్లోనే ఉంటున్నాం అనేటువంటి ఫీల్ కోసం కలర్ఫుల్ గా ఒక ఏకం ప్రీ స్కూల్ క్యాంపస్ అనేది ఉంటుందని చెప్పాలి. ఇక్కడ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఆడుకోవడం, అందుకని ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లే ఏరియాలు చాలా నీట్ గా వాళ్ళ సేఫ్టీని కన్సిడర్ చేస్తూ చాలా చక్కగా డిజైన్ చేశారు. సో చిన్న పిల్లలు ఇన్ కేసు ఒకవేళ పడిపోయారు అనుకోండి, ఆడుకునేటప్పుడు ఇవన్నీ కామన్ కాబట్టి దెబ్బలు అనేవి తాగకుండా ఒక సేఫ్ మ్యాథ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టీచింగ్ మెథడాలజీ ఈ స్కూల్లో ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఒక ప్లే బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర అని చెప్పాలి. ఇక్కడ ఎలాంటి బలవంతంగా నేర్పిస్తారు కదా ఫోర్స్ గా, సో అలాంటి ఎడ్యుకేషన్ స్టైల్ అయితే ఇక్కడ ఉండదు. కొన్ని స్కూల్స్ లో చాలా హోంవర్క్ ఇచ్చేస్తుంటారు, అలా కూడా ఉండదు. హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఒకవైపు టాయ్స్ తో కూడా ఆడుకుంటూ వాటి త్రూ నేర్చుకునే మెథడ్ ని వీళ్ళు ఫాలో అవుతారు. అండ్ ఆల్సో వీళ్ళు పిల్లల మోటార్ స్కిల్స్ కి సంబంధించి, కమ్యూనికేషన్ కి సంబంధించి అండ్ సోషల్ స్కిల్ డెవలప్ చేయడానికి కూడా స్పెషల్ యాక్టివిటీస్ అయితే ఎప్పుడు కండక్ట్ చేస్తుంటారు. కలర్స్, షేప్స్, నంబర్స్ లేకపోతే బేసిక్ రైమ్స్ ఇవన్నీ కూడా ఒక క్రియేటివ్ వేలో ఎలా చెప్తే పిల్లలకి బాగా గుర్తుంటుంది, ఈజీగా నేర్చుకుంటారని అలానే నేర్పిస్తారు. అండ్ చిన్న పిల్లల విషయంలో ప్రత్యేకంగా పేరెంట్స్ కి మెయిన్ గా ఒక పెద్ద టెన్షన్ పడేది ఎక్కడ అంటే కేరింగ్ గురించే. సో ఏకం స్కూల్లో టీచర్స్ అండ్ ఆల్సో ఆయాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కిడ్స్ తోని చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కూడా పర్సనల్ అటెన్షన్ అనేది టీచర్స్ పెడతారు. వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్ గా చూసుకునే ఎన్విరాన్మెంట్ ఈ స్కూల్లో మనకు కనిపిస్తుంది. అండ్ మరి ఈ స్కూల్లో ఒక అడ్మిషన్ ఫీజు అనేది ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటే, ప్లే గ్రూప్ లైక్ నర్సరీ, PP1, PP2 కిడ్స్ కోసం అయితే ఇక్కడ చాలా బెస్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాలి. సో మిగతా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ తో ఇన్ కేస్ కనుక మనం కంపేర్ చేస్తే ఏకం ప్రీ స్కూల్లో ఫీజులు అనేవి చాలా రీజనబుల్ గా ఉంటాయి. లైక్ లొకేషన్ బట్టి ఇయర్లీ లేకపోతే టర్మ్ వైజ్ ఫీజ్ ఆల్మోస్ట్ 40,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ రేంజ్ ఫీజు అనేది మనకి కామన్ గా ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో కనిపిస్తుంది.